శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, జూన్ 7వ తారీఖు బంపర్ ఆఫర్ అనాలేమో. బంపర్ బొనాన్జా డెఫినెట్లీ. భానుసప్తమి వస్తోంది. 7వ తారీఖు ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తోంది. మరి దీన్ని ఎలా వినియోగించుకోవచ్చు అంటే, ఈ భానుసప్తమి ఇటువంటి రోజులని మాఘమాసానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందా, లేదంటే ఎప్పుడు ఆదివారం సప్తమి కలిసి వచ్చినా ఆ మాఘమాసానికి ఎంత స్పెషల్ ఉంటుందో, లేకపోతే ఎంత పవర్ ఉంటుందో అలాగే కన్సిడర్ చేయొచ్చా? ఆ రోజున మీరు ఎలా వినియోగించుకుంటున్నారు? మమ్మల్ని అందరినీ ఏం చేయమంటారు? అందుకనే కదా రాత్రి అప్పటికప్పుడు సడన్ గా ఫోన్ చేశారు. అంటే ఒక మంచి విషయం ఇది. అంటే ఇవి చాలా తక్కువగా వస్తాయి. మొన్నే మనం గురుపుష్యం ఇవి చేసాం కదా. గురువు మార్పుతో 12 రాశుల వారికి వేదం ఏం చెప్పింది, ఏ మంత్రాలు చదువుకోమని చెప్పి. అంటే ఎందుకు ఇదంతా అంటే, సకల చరాచర జగత్ అంతా కూడా నీరసంతో నిస్సత్వతో జీవితాన్ని భారంగా ఏడుస్తున్నాం. చాలా దారుణంగా ఉంది. మే ఇంత హారబుల్గా ఉంటుందా అంటే, సంవత్సరం పరాభావన సంవత్సరం ఎంత భారంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు ఇవి మనకు ఊహ తెలిసింది, కర్మ తెలిసింది. మనం కర్మ ద్వారా ఆ భారాన్ని, బరువుని పెంచుకుంటూ జీవితాన్ని భారంగా ఈడ్చుకుంటూ వెళ్తాం. అంత అవసరం లేదు. దానిని మనం సునాయాసంగా ఈ జీవితాన్ని ఎలా దాటాలి అని తెలియజెప్పడం కోసమే మనకి అంటే సూర్యుడు ఆత్మకి కారకుడు. అద్భుతమైనటువంటి వేదమంత్రాలు వేదం అద్భుతంగా చెప్తుంటుంది. సూర్యుడు ఆత్మకి, జగత్తుకి చక్షువులు లాంటి వాడు. అంటే మనకి ప్లస్ జగత్ అంతా కూడా కళ్ళు ఆయన. అద్భుతమైనటువంటి మంత్రాలు, ఆ వేద మంత్రాలను పట్టుకోవడం ద్వారా జ్ఞానంతో ఈ జీవితాన్ని సునాయాసంగా, బ్రైట్గా, ఆదర్శవంతంగా, అద్భుతంగా నీకు నచ్చిన జీవితాన్ని నీకు నచ్చినట్టుగా, అంటే ధర్మబద్ధంగా. మళ్ళీ నాకు నచ్చినట్టు నేను ఉంటానంటే కుదరదు. అది ధర్మంలో ఇమడాలి. కాన్స్టెన్స్. ఇప్పుడు మనకి న్యాయ వ్యవస్థ ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగానే మనం ప్రవర్తించాలి. లా ఆఫ్ కర్మ, దాని మీదే మనం ఆధారపడి మన జీవనాన్ని తీసుకెళ్తూ ఉంటాం. దానికోసమే ఇప్పుడు మీరు అద్భుతమైనటువంటి ప్రశ్న ఏంటంటే, మాఘమాసం మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మరి అలాంటి అద్భుతమైనటువంటి మాసాన మాఘమాసం అంటే సూర్య ఆరాధకులకి చాలా విశేషం. అలాంటి విశేషాలలో సప్తమి అనే తిథి సూర్యుడికి ప్రత్యేక. ఇప్పుడు మనకి అసలు సప్తములు ఎన్ని? పక్షంకి 1, 2, అంతే. 24. అంటే మనం పంచాంగంలో క్యాలెండర్లో చూసే సప్తమి తిథి గురించి మాట్లాడుతున్నాం. సప్తములు ఎన్నో లెక్క పెట్టండి. సూర్యుడి యొక్క గుర్రానికి 7 రథానికి 7 గుర్రాలు, ఒక 7 వచ్చింది అక్కడ. ఇంకా మనకు రోజు 7. ఓకే, ఎన్ని సప్తములు వచ్చినాయి? మన శరీరంలో ఉన్న ధాతువులు ఎన్ని? 7 సప్తధాతువులు. చక్రాలు ఎన్ని? సప్తం అంటే షట్చక్రాలు అయినప్పుడు. పర్వతాలు ఎన్ని? 7. అంటే ఇదంతా కూడా 7 అనే దాని మీద నడుస్తుంది. ఆ 7 మనల్ని నడిపిస్తుంది. అందుకని సప్తమి అంటే భానుడికి బాగా ఇష్టం. అందుకని సప్తమి ఆదివారం కలిసి వస్తే భాను సప్తమైంది. మామూలు సప్తమే, అది మంగళవారం సప్తమి వస్తే దానికి పెద్ద ప్రత్యేకత ఉండదు, సప్తమే అంతే. కానీ అది ఆదివారం వస్తే అలభ్య యోగము, అంత ఈజీగా దొరకదు. మరి తెలుసుకున్న తర్వాత అది చెప్పకపోతే, ఇప్పుడు మీరు నన్ను పరిచయం ఎలా చేస్తారు? సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్. అంటే మనకి థియోసాఫికల్ సొసైటీ మేడం బ్లావెట్స్కీ, వీళ్ళు ఎంతో రీసెర్చ్, అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే, ఆ స్పేస్ ఏదైతే ఉందో థియోసాఫికల్ సొసైటీ, ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా ఫౌండేషన్స్. సన్ స్పిరిచువల్ సొసైటీ త్రిబుల్ ఎస్ పెట్టాలనే ఆలోచన అంటే సూర్యోపాసనలో ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. రమణ మహర్షి నోటెమ్మట సూర్యోస్మి అనే మాట చాలామంది విన్నారు. ఆ మాట మన సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పినటువంటి బోధలు నేను విన్నాను. కానీ దాన్ని ఒక పలకరింపుగా ఫోన్ ఎత్తితే సూర్యోస్మి అని చెప్పాలని నాకు అనిపించడం, అంటే ఆయన చెప్పిన అర్థాన్ని అన్వయించుకోవటం మనం ఇది సూర్యుడు ఇచ్చేటువంటి జ్ఞానం. అందుకని ఇది చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే, ఈ జ్యేష్ఠమాసం, అధిక జ్యేష్ఠమాసంలో పరాభావనామ సంవత్సరంలో వచ్చినటువంటి భానుసప్తమి,
ఎంత ఉంటుంది దీనికి? పైగా డేట్స్ ప్రకారం చూసుకుంటే అది 7 టైం న్యూమరాజికల్ గా కూడా చూసుకుంటే చూసుకుంటే అది 7 నక్షత్రం ఏంటి? పూర్వభద్ర. హ్మ్. పూర్వభద్ర అయితే పూర్వభద్ర అంటే మామూలుగా మనం అశ్వినితో లెక్క పెడతాం. అశ్విని నుంచి 7వ నక్షత్రం ఏంటి? మామూలుగా అయితే పునర్వసు. పునర్వసు. ఓకే, అక్కడ నుంచి మనం పొబ్బు నుంచి మఖ నుంచి లెక్క పెట్టండి. విశాఖ. మూల నుంచి లెక్క పూర్వభద్ర. ఎన్నోదేది? 7వది. అంటే ఎక్కడో ఏదో ఒక ఇంటర్లింక్ ఉంది అద్భుతమైనటువంటి. ఇవన్నీ ఏంటంటే డీకోడ్. అంటే వేదం ఒక మంత్రాన్ని చెప్పుద్ది, ఆ మంత్రాన్ని డీకోడ్ చేయాలి. ఏదో శ్లోకాలు చదువు అంటే వేదం ఏం చెప్పింది, శ్లోకాలు అనుదాత ఉదాత స్వరితాలతో చెప్పుకుంటూ వెళ్ళిపోవడమేనా? అలా ఉచ్చరించుకుంటూ వెళ్ళిపోతుంటే ఏమొస్తుంది? దాన్ని డీకోడ్ చేయి, దాని లోపలే ఉంది. నేను కొన్ని గ్రంథాలు చదివా, అందులో వేమన గారు, వేమన శతకాలు ఉన్నాయి కదా, అవన్నీ ఏదో ఒక మనకి ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు అంటే ఉప్పును కర్పూరం ఒకేలా ఉంటుంది, రుచుల చూడగా జాడ వేరు విశ్వరాభిరామ వినురవేమ. ఇది సింపుల్గా అంటే ఆ విచక్షణ ఎలా రావాలి అంటే ఉప్పు కర్పూరం రెండు ఒకేలా ఉన్నాయి, చూస్తేనే తెలుస్తుంది చూడమని ఆయన ఒక చిన్న ప్రయోగాత్మక పదం వాడారు. అలా ఆయన చాలా ప్రయోగాలు చేసి వాటిలన్నింటినీ ఆ పద్యాల రూపంలో పెట్టాడు. కేవలం ఏదో మనం పెద్ద బాల సెక్షన్లో చెప్పుకోవడానికి కాదు, దాన్ని నువ్వు డీకోడ్ చేసి దాంట్లో అద్భుతమైనటువంటి సైన్సెస్ దాగి ఉంది. అలా ఈ భానుసప్తమి అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి భానుసప్తమి, సూర్యుడు వృషభ రాశి సంచారం చేస్తున్నారు ధనానికి సంబంధించి. ఇక్కడ తుల అయింది కదా, సహజంగా సప్తమి అయితే 7వ రాశి ఏది? 7వ రాశి తులారాశి. అక్కడ వృషభంలో ఉన్నారు ఆయన. అంటే అక్కడ ఉన్న స్థితి మనల్ని ఉన్నతంగా ధనం వైపు, కుటుంబం వైపు మనల్ని మారుస్తుంది, జ్ఞానం వైపు మారుస్తుంది. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. ఏం చేయమంటారు మరి? సూర్య ఆరాధన. మనం ఆల్రెడీ మొన్న మనం ఈ గురుడు మారాడు కాబట్టి గురుడు కోసం మంత్రాలు ఇచ్చేసాం. ఇప్పుడు అన్ని మంత్రాలు అక్కడ ఇచ్చేసాం, ఇప్పుడు మళ్ళీ భానుసప్తమి ఇచ్చేసామా? ఇవ్వాలి. అంటే ఒక మంత్రం అంటే ఆల్రెడీ మనం దీక్షలో ఉన్నాం, ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకుని దీక్షగా చేయాలని అనుకున్నాం. ఒకవేళ ఎవరైనా ముందు వీడియోలు చూసి ఉండకపోతే, గురుడు కర్కాటక రాశి ప్రవేశం ద్వారా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఉన్నాయి అన్నట్టుగానే ఇక్కడ కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చిన్న మంత్రం, ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటే సరిపోతుంది, పెద్దగా ఎక్కువేం అక్కర్లేదు. ఆల్రెడీ గురుడు చేస్తున్నాం, ఇక్కడ రవిది చేస్తున్నాం. ఇక్కడ ఈ రోజు ఒక్క రోజే చేయమంటారా? ఆదివారం కాంబినేషన్ ఉంది, అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తే. ఇప్పుడు చేసేది మనకి గురుడి అకౌంట్లోకి వెళ్ళిపోయి పూర్వపుణ్యాన్ని పట్టుకెళ్ళిపోతుంది. బ్యూటిఫుల్. ఇప్పుడు చేస్తున్నాం అంటే జన్మ జన్మలకి ఈ భానుసప్తమి మనకు ఉపయోగపడుతుంది. ఈ ఒక్కరోజు చేస్తే మా రాశి ప్రకారం, ఇప్పుడు నా మేష రాశి, ఈ ఒక్కరోజు చేస్తే వచ్చే ఫలితం ఏమిటి? సూర్యుడు ఏమేమి ఇస్తాడు? సూర్యుడు ఏమేమి ఇవ్వడు అడగాలి. కరెక్టే, కానీ లేమన్ కి సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా. అక్షయ పాత్ర ఇస్తాడమ్మా, సమంతకమని ఇస్తాడమ్మా, ఇంకేం కావాలి? ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఫస్ట్ ఇవన్నీ ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం, ఇంకేమీ లేవు, మీకు కావలసిన సమస్తం. మిమ్మల్ని ఒక 4 ఏళ్ల నుంచి నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, ఒకసారి కూడా జ్వరం వచ్చిన దాఖలా లేవు మీకు కదా? అస్సలు వెరీ బిగినింగ్ లో మాట్లాడి గొంతు ఒకసారి ఏమైనా డిస్టర్బ్ అయింది, వెరీ బిగినింగ్ లో కాల్స్ విపరీతంగా వచ్చేసి, అది కూడా 1 or 2 days అసలు జ్వరం వచ్చింది, నేను షూట్కి రాలేను అని అన్నది లేదు, లేకపోతే నా ఒంట్లో బాగాలేదు అన్న మాటలేదు. ఇదంతా సూర్యోపాసనతోనే జరుగుతుంది. 100% సూర్యోపాసన. ఎందుకంటే సారీ టు ఇంటరప్ట్ యూ, ఎందుకంటే మీ చిన్నతనంలో మీరు తీవ్రమైన అనారోగ్యానికి మీరు గురి అయ్యారు చాలా, బికాస్ ఆఫ్ అశ్విని కూడా. అది అశ్విని గురించి వింటూ ఉంటే నాకు మీరు గుర్తొస్తూ ఉంటారు. మీరు ఈ ఆపరేషన్ కి వెళ్ళడం ఇట్లాంటివి జరిగాయి, వాటిలన్నిటినీ తట్టుకొని నిలబడ్డం. ఇప్పుడు అసలు ఆరోగ్యానికి ఢోకా లేకుండా ఉండటం సూర్యోపాసన వల్లేనా? 100కి 100 చెప్పక్కర్లేదు, 1000 చెప్పొచ్చు అన్నమాట, సహస్రం చెప్పొచ్చు. 100కి 1000 పాళ్ళు సూర్యోపాసనే మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఇంతకు మించి ఇంకొకటి లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చాలామంది, అంటే సొసైటీలో, సమాజంలో చాలా రకాల కల్టులని అవన్నీ ఇవన్నీ చాలా వచ్చేసినాయి. కానీ సనాతనం ఏదైతే ఉందో అది సనాతనం ఏంటి అంటే చెప్పడానికి మనకు అర్హత ఉండాలి, చెప్పించుకోవడానికి అవతల వాళ్ళకి అర్హత ఉండాలి. సనాతనంగా ఉంది ఏంటంటే సూర్యుడి కాంతే, సూర్యుడే సనాతనంగా ఉన్నటువంటి దైవం. మనం BCADలు చూస్తే ప్రపంచం అంతా కూడా ఉన్నది ఒకే ఒక్క ఆరాధన, సూర్య ఆరాధన. సూర్యుడే కనిపించే దేవుడు. మిగతా వాళ్ళు మీ పేర్లు చెప్పండి, వాళ్ళు ఎవరన్నా ఎప్పుడన్నా చూసావా? అంటే ఇప్పుడు విక్రమాదిత్య ఇప్పుడు ఉన్నాడు, సూర్యోపాసన చేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి ఉన్నారు, సూర్యోపాసన 12 సంవత్సరాలు చేశారు, ఒక అద్భుతమైనటువంటి శిలారూపాన్ని తీసుకున్నారు, మనకిప్పుడు ఆదర్శం అయ్యాడు. మనం ఇంకా ఎక్కువ చేస్తుంటాం. మనం ఆయన ఈ కొండ మీద ఉంది అన్నాడు, ఆ కొండకున్న
శిఖర ఎన్ని 7 7 7 కొండలు. ఇదంతా కూడా ఆయన చుట్టూ తిరుగుతుంది. వెంకటేశ్వర స్వామి సైతం, కలియుగ దైవం సైతం ఆరాధించింది సూర్యుడినే. ఆరాధించడం వల్ల కలియుగానికి దైవమై కూర్చున్నారు. రైట్. మరి ఇంకా 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 ఇంకేం ఇది కాదు అని ఇంకేం చెప్పంటారు? సో ఆరోగ్యంతో మొదలుకొని ఐశ్వర్యం, ఇంకా ఏ ఫేమ్, నేమ్ అండ్ ఫేమ్ అవన్నీ. ఇది అంటే సూర్యోపాసనకు సంబంధించి సూర్య చికిత్సా విజ్ఞానం, Hmm. రోగరహిత జీవనం. రోగరహితం, మీ దగ్గర కోట్లు ఉండొచ్చు, రోగాలు ఉంటే మీరు ఉన్నదాన్ని అనుభవించాలి. ఎగ్జాక్ట్లీ. ఎన్నో రీసెర్చ్, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ జనాలను అందరినీ, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆరోగ్యవంతంగా మార్చడం, ఐశ్వర్యవంతంగా మార్చడమే బాధ్యత. బ్యూటిఫుల్. ఇది చెప్తేనే ఇంపాక్ట్ ఉంటుంది. మేము కూడా చేసుకోవాలి అన్న అందరూ చెయ్యాలి. ఉత్సుకత అనేది ఉంటుంది. మీరు చెయ్యకపోతే బెత్తం పట్టుకుని నేను చేయిస్తా. మీరు బాగుండడం నా బాధ్యత. నేను ఏదో చెప్పేసి వదిలేను. మనం 5-6 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నాము. అది ఎలా ఉంటుందంటే కొంచెం ఘాటుగా, మిమ్మల్ని బాగు చేయడమే నా బాధ్యత, నేను వదలను. బాగుంది ఆ మాట, చాలా బాగుంది. రైట్. మరి ద్వాదశ రాశుల వాళ్ళు రేపు 7వ తారీఖున ఏ మంత్రం చదువుకోవాలి, ఎప్పుడు ఎలా మొదలు పెట్టుకోవాలి, ఎలా చదవాలి, ఇవన్నీ చెప్పండి. ఇది ఫస్ట్ మనం మేషరాశి వాళ్ళ కోసం. ఎస్. అగ్ని తేజో వృద్ధి, తేజస్సు వృద్ధి. ఎప్పుడైతే సూర్యోపాసన మొదలు పెట్టామో ఆ తేజస్సు నేను చూస్తున్నాం. మనకి వేదంలో ఒక అద్భుతమైనటువంటి తేజో అసి తేజో మై దేహి, ఆ తేజస్సు అద్భుతమైనటువంటి తేజస్సు మీరు చూస్తున్నారు. ఆ వృద్ధి కోసం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం, ఇదే మంత్రం. అంతే. దీన్ని కొంచెం స్లోగా చెప్పరా? మీరు ఫాస్ట్ గా చెప్పేసుకుంటే పాపం తెలియక మీకే రావట్లేదు చదవడానికి. బాబు ఏవి పడతావు అనేయడమే, అట్లా కాదు. నేను నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకుని అది పూర్తిగా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత మీకు చెప్తే మీ వయసు అయిపోతుంది, నా వయసు అయిపోతుంది. ఎగ్జాక్ట్. అందుకని నేను నేర్చుకుంటూ ఆ నేర్చుకున్నదే మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. మీకు అవసరం లేకపోతే అవసరం లేదని చెప్పండి. ఎగ్జాక్ట్. చెప్పాల్సిన ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను, దాని ఫలితం నేను పొందుతాను. నాతో పాటు మీరు కూడా బాగుండాలని, ఇంకో 10 మంది బాగుండాలని. అందుకనే నాకు చదవటం రాలేదు, విడదీసి చదవటం రాలేదు కాదు, వాళ్ళకి అర్థం అవ్వలేదు. చదవటం రాలేదు కాదు అని అనుకుందాం అమ్మా. నేను అలా నేను అనుకోను. పక్కన డిస్క్రిప్షన్ లో ఇవ్వండి. స్లోగా మీరన్నా బాగా చదివి, లేకపోతే తెలిసిన వాళ్ళతో చదివించుకుని వినండి. అంటే భగవంతుడు దుర్మార్గుడు కాదు, తప్పు చదివితే శిక్షించేయడానికి. అది తెలుసు. ఇప్పుడు ఫస్ట్ ఎవరో ఒకళ్ళ ద్వారా చెవిలో పడింది, దాన్ని సాధన చేయగా నేను పేపర్ మీద పెట్టాను అంతే. భగవంతుడు దుర్మార్గుడు అయితే ఇవ్వడగా, దాచేసుకుంటాడు. ఇది ఇచ్చాడంటే తెలుసుకుని ప్రాక్టీస్ చేద్దాం. సాధనలో సిద్ధి పొందడం అంటే దాన్ని అనడం పర్ఫెక్ట్ గా వస్తుంది. కరెక్ట్. అనేయటం ఏముంది, సరే అనేయచ్చు ఈజీగా. నరం లేదు కదమ్మా, ఏదైనా అనేసి. సరే, మేషరాశి వారు చదువుకోవాల్సిన మంత్రం. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం. ఇది మేషరాశి వాళ్ళు. అంతే. ఇది ఒక్క మంత్రం. ఎన్నిసార్లు చదువుకోవాలి సార్? 27, 54, 108 ఓపిక. ఓకే. ఇది అంటే రెగ్యులర్ గా కూడా చేసుకోవచ్చు. తేజస్సు ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు. అభివృద్ధి, ఫైర్, అంటే ఒక ఫ్లైట్ గాల్లో ఎగురుతుందంటే దానికి కారణం అగ్ని. ఆ అగ్ని మనలో, మన అభివృద్ధికి అగ్నే కారణం అవుతుంది. ఒంట్లో ఎప్పుడైతే అగ్ని తగ్గిందో జీవితం నిర్జీవం అయిపోతుంది. అందుకని దానికోసం ఇది అంటే మేషరాశి వాళ్ళకు ప్రత్యేకం. కావాలనుకుంటే అన్ని రాశుల వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సమయం అవకాశం ఉంటే ప్రతి ఆదివారం చేసుకోండి. వృషభ రాశి వాళ్ళ కోసం ఆరోగ్యం, స్థిరత్వం కోసం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నేహే. అంతే. అంతేనా? అంతే. చాలా సింపుల్ గా ఇద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మనం గురుడిది చాలా పెద్ద మంత్రం ఇచ్చాం కాబట్టి ఇది చిన్న మంత్రం. ఇది స్థిరత్వాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. నెక్స్ట్ మిథున రాశి బుద్ధి వాక్పటుత్వం కోసం తచ్చక్షుర్ దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్. ఓకే. సో ఇది వాక్శుద్ధి కోసం మిథున రాశి వాళ్ళు. కర్కాటక రాశి మనశ్శాంతి కోసం సూర్య ఆత్మ జగతస్తస్తు సచ్చ. సూర్య ఆత్మ జగతస్తస్తు సచ్చ. ఇది కర్కాటక రాశి వాళ్ళ కోసం మనశ్శాంతి కోసం. అంటే ఆత్మకి జగత్ అంతకి చక్షువుల గురించి మనం మాట్లాడడం, అదే మంత్రం ఇది. సింహరాశి అకృష్ణేన రజస వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ. ఇది సింహరాశి వాళ్ళ కోసం. కన్యారాశి జ్ఞానాభివృద్ధి, ఇక్కడ జ్ఞానం వృద్ధి కోసం భద్రంకరణే శృణుయామ దేవాహం. అంతే. భద్రంకరణే శృణుయామ అంటే నేను ఏదైతే వింటానో అది నాకు భద్రం కలిగించు కాక. ఒకవేళ మనం ఎక్కువ చెడు వార్తలు వింటూ ఉన్నాం, అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని రెగ్యులర్గా 108 సార్లు సూర్యుడికి ఎదురుకుండా చేస్తే ఇక మీకు ఆ చెడు వినపడదు. అద్భుతం. అంటే సడన్ గా నిన్ను ఉద్యోగం నుంచి తీసా, నీకు లాస్ వచ్చింది, నీ డబ్బులు పోయినాయి, ఇలాంటివి వినపడవు. మనం ఒక ఎపిసోడ్ చేయాలి. ఇప్పుడు వచ్చేటప్పుడు చూసా, నేను జస్ట్ దాటా, నా వెనక ఒక యాక్సిడెంట్, ఒక ఆవిడ పాపం పడిపోయారు. అంటే అక్కడ భద్రత లేదు. దానికోసం ఒక అద్భుతమైన వేద మంత్రం ఉంది, అది కూడా చెప్పాలి. తప్పకుండా. తులారాశి తులారాశి కోసం
సమతుల్యత కీర్తి కోసం. ఉద్యన్నద్య మిత్రమః ఆరోహనుత్తారాం దివం. ఉద్యన్నద్య మిత్రమః ఆరోహనుత్తారాం దివం అంతే మంత్రం. వృశ్చిక రాశి అంతర్శక్తి వాళ్ళలో ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం కోసం. హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. అది భయం, కనపడని రోగాల్ని నాశనం చేస్తుంది. హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. అద్భుతమైనటువంటి మంత్రం. ధనుసు రాశి ధర్మ గురుకృప, అంటే గురువు అనుగ్రహం మరింత పెరగడం కోసం, ధర్మం యొక్క శక్తి పెరగడం. ఇప్పుడు అష్టమంలో గురువు ఉన్నాడు, ఖచ్చితంగా కావాలి. ఉద్వయం తమసః పరిజ్యోతిష్పశ్యంత ఉత్తరం. మకర రాశి కర్మ సిద్ధి కోసం, అంటే కర్మస్థానం కదా, ఆ కర్మ మనం ఏదైతే ఇప్పుడు చేసే ఈ కర్మ ఏదైతే ఉందో అది సిద్ధి పొందడం కోసం. సప్తత్వ హరితోరదే వహంతి దేవ సూర్య. ఓకే. అంటే కర్మసిద్ధిని ఇస్తుంది అంటది. కుంభరాశి లోకసేవ దూరదృష్టి కోసం, అంటే Intuition. 11th ఏదైతే ఉందో అది సేన, మనకి అయితే శ్రామికులు ఉంటారో వాళ్ళకి సంబంధించింది, దానికి సేవ చేయటం లాంగ్, అంటే దూరదృష్టి. విశ్వచక్షుషే సూర్యాయ నమః. ఇంకొకసారి విశ్వచక్షుషే సూర్యాయ నమః. ప్రపంచానికి కళ్ళు ఆయనే. ఆయన ఎవరు అంటే సూర్యాయ నమః. నువ్వే తండ్రి ఆ చక్షులు, అంటే ఆ సహస్ర చక్షులు నాకు ప్రసాదించిన అడగటం ఆయన. ఇక మీనరాశి ఆధ్యాత్మికత ప్రగతి కోసం. ఆధ్యాత్మిక ప్రగతి అంటే మనం 12th హౌస్ అంటే అంతే కదా. మోక్షస్థానం. తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. అంటే గాయత్రి మంత్రం, దాన్ని మనం అంటే అందులో ఏది కావాలో దాన్ని మాత్రం పట్టుకోవచ్చు ఇక్కడ. తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఆడవాళ్ళు చేయొచ్చు ఇప్పుడు ఈ మంత్రాలన్నీ ఆడవాళ్ళు చేసేయచ్చా? ఇది వేదమాత గాయత్రి మాత ఇచ్చినటువంటి మంత్రాలు. వేదం గాయత్రి కదా, ఆవిడ స్త్రీయే కదా, అంటే మగవాళ్ళు చదవకూడదా? అలా ఏం ఉండదమ్మా. కాంక్ష ఉన్నవాడు దేన్ని ఉపేక్షించరు. అంటే మిమ్మల్ని మేము తొక్కేయాలనుకుంటున్నాం, మీరు చదవకూడదు అంటున్నాం అంటే ఆ జ్ఞానం మీకు ఇవ్వకూడదు కాబట్టి మిమ్మల్ని తొక్కేయాలని ఈ మాటలు మాట్లాడుతున్నాం. ఎక్కడున్నాయమ్మా ఇవి ప్రారంభంలో? ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయింది? ఏం పిచ్చది. సరే, అందరూ చదువుకోవచ్చు చక్కగా. ఏ సమయంలో మొదలు పెట్టమంటారు, ఏ సమయంలో చేయమంటారు? ప్రత్యేక సూర్యోదయ సమయంలో ఉదయం అభ్యంగన స్నానం చేసుకొని వీళ్ళంతా శుభ్రంగా, వీలైతే అలక్ష్మీ దోష పరిహారార్థం నువ్వుల నూనె ఒళ్ళు అంతా రాసుకొని శుభ్రంగా స్నానం చేసి, పసుపు వస్త్రాన్ని ధరించి, ఒక దీపాన్ని సూర్యుడికి ప్రతీకగా వెలిగించి, నువ్వుల నూనె దొరికితే ఆవు నెయ్యి మంచిది, శ్రేష్టమైనటువంటి దీపం వెలిగించి పసుపు పూలతో పూజ చేస్తూ పసుపు వస్త్రాన్ని ధరించి ఇప్పుడు చెప్పినవన్నీ మంత్రాలన్నీ మీ రాశిని బట్టి చేసుకోవచ్చు. అయితే ఇది వాళ్ళు అడుగుతారు కాబట్టి నేను కమెంట్స్ రూపంలో చూసాను ఈ క్వశ్చన్స్, అందుకని అడుగుతున్నాను. ఆడవాళ్ళు మాది ఆ రోజు 4th డే అవుతుంది, చదవచ్చా? నమస్కారం చేసుకోండి అమ్మా. అంటే పంచోపచార పూజ చేయాలంటే శుద్ధి అవ్వాలి, పంచశుద్ధి అవ్వాలి, 5th డే అవ్వాలి. అందుకని ఏంటంటే దీపం అయ్యి పెట్టించకూడదు. మామూలుగా మీరు నమస్కారం పెట్టుకుని మంత్రం చదివేసుకోవచ్చు, చదువుకోవచ్చు. మంత్రం వినేశారు మీరు, చేసుకోవచ్చా చేసుకోకూడదు అనేది ఇంకా సందర్భాలు పరిస్థితులు. సూర్యుడు అయితే ఇప్పుడు ఎండలోకి వెళ్లకుండా ఉండరుగా, ఫస్ట్ డే అయినా సెకండ్ డే అయినా థర్డ్ డే, అంటే ఆయనకి ఇలాంటివి ఏమి ఉండవు. మనం దీపం వెలిగించాలి, షోడశోపచార పూజ చేయాలి, పంచోపచార పూజ చేయాలంటే కొంచెం ఆ శుద్ధి, ఆ పంచశుద్ధి ఏదైతే ఉండాలి. అందుకని 4వ రోజు అనుకుంటే, అలాంటివి అనుకుంటే మీరు ఆయనకు నమస్కారం పెట్టుకోండి. ఆ మంత్రాన్ని విన్నారు కాబట్టి మనసులో స్మరించుకో. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా తెలియజేశారు. చాలా విశేషంగా వస్తున్నటువంటి రోజు కాబట్టి ఈ మధ్య మాంసాలకి దూరంగా ఉండాలని సందర్భంగా మనం ఆల్రెడీ మన వీడియోలు చూసిన వాళ్ళు 1 సంవత్సరం పాటు సంకల్పం పెట్టుకున్నారు. 1 సంవత్సరం వీటన్నిటికి దూరంగా ఉంటూ జీవిత లక్ష్యం ఏంటి, పరమావధి గమ్యం ఏంటి, సంకల్పం ఏంటి, ఉన్నతిని సాధించాలి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడి మనసులో ఉన్నటువంటి ధర్మపరమైనటువంటి కోరికలన్నీ నెరవేర్చుకుని మోక్షానికి వెళ్ళాలి, లేకపోతే ఇంక నెక్స్ట్ జన్మకి వెళ్ళాలి. వచ్చే జన్మలో ఇలా యూట్యూబ్ మంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆయన మన రామ్ చరణ్ గారు మళ్ళీ పుడతామేంటి అన్నట్టు మళ్ళీ పుడతాం. మళ్ళీ పుడుతున్నప్పుడు ఇన్ని ఫెసిలిటీస్, ఈ కాళ్ళు చేతులు బాగుండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు తెలిసింది, బాగున్నాయి, అవకాశం ఉంది, చేసేద్దాం, వచ్చే జన్మకి పట్టుకెళ్ళిపోదాం. బోల్డ్ అంత గుడ్ బ్యాగేజ్ ని అంతే. అద్భుతమైనటువంటి ధార్మిక సంపదని ఖచ్చితంగా పట్టుకెళ్ళిపోదాం. చాలా అద్భుతంగా తెలియజేశారు. చెప్పాలి అన్న ఉత్సాహం ఖచ్చితంగా అది ఎప్పటికీ మీలో ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. నమస్తే. సూర్యోస్మి. జై శ్రీరామ్.